నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈరోజు పొద్దున్నే అందరు కోడి కుయ్యక ముందే హైదరాబాద్లో హైడ్రా కమిషన్ అనేది జూలు విధించింది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టడం జరిగింది. ఆ ఎన్ కన్వెన్షన్ కూడా నాగార్జున గారిదని చెప్తున్నారు. సో ఎందుకు హైడ్రా ఎంత జూలు విధించింది ప్రముఖుల మీద కూడా? ప్రముఖులే ఉందండి, ఇక ప్రముఖులు మామూలు జనాలని కాదు, దీని మీద కట్టేశారు అనేక పేరు ఇన్నాళ్ళు కొనసాగింది. ఇప్పుడు అక్కడ నాగార్జున అవ్వచ్చు, నువ్వచ్చు, నేనవ్వచ్చు, ఆ అక్రమ నిర్మాణం అది కాలువ పూర్తి చేసేసి దాని మీద కట్టేశారు. ఇప్పుడు ఆ పక్కన నిండిందంటే వరద పక్క ఇళ్ళన్నీ కూడా మునిగిపోతాయి. ఒకవేళ పెద్ద వరద వస్తే, తుఫాన్ లాంటి పెద్ద వాన వచ్చిందనుకో, మొత్తం అది నిండిపోయి పొంగి మొత్తం పక్క అన్ని ఇళ్ళు కూలిపోతాయి, పక్క కాలనీకి మొత్తం మునిగిపోద్ది. సో అలాంటి రిస్క్ అది తప్పు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు గతంలో జరిగిపోయింది, అది కొన్నేళ్ల క్రితం జరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు వీళ్ళ ఏదైతే ఎయిమ్ ఎవరి మీద టార్గెట్ చేసి చేయాలనుకున్నా మొత్తానికి జరుగుతున్నది మంచే, ప్రజా ప్రయోజనమే కానీ తప్పు కాదు. ఇక్కడ నాగార్జున లేకపోతే రామారావు సుబ్బారావు కాదు లెక్క. అక్కడ తప్పు జరిగింది తప్పు నాగార్జున ఎవరైనా అంతే కాదు. నాగార్జున కావాలని చేశాడా, కబ్జా చేశాడా, లేకపోతే ఎవరో కబ్జా చేసేసి దాన్ని చేసిన నాగార్జునకి అమ్మితే నాగార్జున కొనుక్కున్నాడా? దాదాపు 3.5 ఎకరాల పైన కబ్జా చేశారని చెప్తున్నారు. అదే కబ్జా నాగార్జున చేశాడా, ఎవరో చేసేసి దాన్ని సెట్ చేస్తే అక్కడ కన్వెన్షన్ హాల్ కడదామని కొన్నాడా నాగార్జున కదా? సో ఏది కొన్నా కబ్జా చేసినా ఏదైనా సరే మిస్టేక్ ఈజ్ మిస్టేక్. అది మొత్తం ప్రజలకి మొత్తం ఇబ్బంది కలిగించారు. పెద్ద వాన వస్తే, వాన వచ్చినాక అప్పుడు కాలనీ అంతా మునిగిపోయినాక అప్పుడు మాట్లాడటం కాదు కదా. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఇవాళ కొత్త కాదు. కన్వెన్షన్ సెంటర్ నుంచి గతంలో కూడా వచ్చింది, అది ఏదో మొత్తానికి మళ్ళీ ఆగిన పీరియడ్, ఈవెన్ కేసీఆర్ పీరియడ్లో కూడా వచ్చింది, మళ్ళీ ఆగింది. ఇప్పుడు కూల్చేశారు. మళ్ళీ నోటీసులు ఇవ్వటమే కాకుండా స్ట్రైట్ అవే యాక్షన్కి వెళ్ళిపోయారు. ఇందుట్లో ఏంటి అసలు మెయిన్ ఎయిము, ఇక్కడేంటి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాటిని కూల్చాలి, వాటికి కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చాలి. దానికోసం మీరు డైరెక్ట్గా చేస్తే అది పొలిటికల్గా తేడా వస్తుందని చెప్పి ఇలా వెళ్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ తనది కాదు, కేటీఆర్ క్లీన్ స్టేట్మెంట్ చెడిది నాది కాదు, నా ఫ్రెండ్ది లీజ్ తీసుకున్నాను అని. ఒకవేళ తప్పు ఉంటే కూలుస్తారు. పొంగులేటిది నాది కాదు అన్నాడు, కాదు ఉంది, ఆధారాలు ఉన్నాయి, ఈ ల్యాండ్ కూడా అది కట్టింది కూడా ఆ ల్యాండ్ మీద కట్టడానికి లేదు, దాన్ని కబ్జా చేసి కట్టినట్టే అని అన్ని జరగని అన్ని. నాగార్జునకి ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, దాని కారణంగా ఇది కొలగొట్టారని చెప్తున్నారు. పిచ్చి మాటలమ్మా, ఇవన్నీ పిచ్చి. ఇది కన్వెన్షన్ ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చింది. ఆ సమస్య ఇది ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో ఉంది, అది నాంతానే ఉంది. అది కాలువను పూర్తి చేసి దాని మీద కట్టారు అని గతంలో కూడా వచ్చింది, చాలాసార్లు వచ్చింది. రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చింది, కేసీఆర్ పీరియడ్లో వచ్చింది. అది కట్టినప్పటి నుంచి ఉంది, అది సాగుతూ ఉంది. అడగటం అది రెగ్యులరైజ్ గతంలో ఏంటి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇక్కడ అయ్యప్ప సొసైటీ దగ్గర వాళ్ళ దేవాలయ స్థలాలు, ఒక ట్రస్ట్ స్థలాలు అన్నింటినీ ఆక్యుపై చేసి కట్టేశారు. అది అనాథరైజుడు స్థలాలు కట్టారు, కొన్ని కూల్చారు, కొన్ని కూల్చే నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. రెగ్యులరైజ్ చేసుకుంటాం, దాని పెనాల్టీ ఏదో కట్టి చేసుకుంటాము. ఇది రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేని స్థలాలు ఇవి. ఎందుకంటే రెగ్యులరైజ్ చేశారు. సమస్య ఏంటంటే దాని మీద కాలం మీద పూడ్చి కట్టడం వల్ల రేపు వాన వస్తే మొత్తం పొంగి పొరలితే మొత్తం ఆ ఏరియా మొత్తం మునిగిపోద్ది. చాలా మంది జ్యోతిషులు ఏమంటున్నారంటే ఈ సంవత్సరం మొత్తం నాగార్జున కుటుంబానికి గొడ్డు కాలం అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో అందరూ రోడ్డు పాలవుతున్నారు నాగార్జున కుటుంబం అని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? ఇవన్నీ వీటికి జాతకాలు ఒక నాగార్జున
ఒకటి జాతకం బట్టి చూడాలి. ఇప్పుడు నాగార్జున జాతకం, అమల జాతకం, అందరి జాతకాలను బట్టి చెప్పాలి. ఏవో అది మొత్తం ఒక కుటుంబానికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కదా. నాగార్జున ఈ ఆస్తులు అనేది ఒక కుటుంబానికి సంబంధించింది. ఆస్తులు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అది ఎవరి పేరు మీద రాశాడో నాగార్జున, కొడుకు పేరు మీద రాశాడా, కోడల పేరు మీద రాశాడా, భార్య పేరు మీద ఉందా, ఎవరి పేరు ఉందో తెలుసా? ఇవన్నీ ఇది ఎక్స్ట్రా వాగుళ్ళు అంటారు. ఈ సొల్లు వాగుడు, సోది వాగుళ్ళు. జరుగుతున్నది అది అక్రమ నిర్మాణం, అక్రమ ఏరియా. అది దాన్ని పూడ్చి, ఒక కాలువను పూడ్చి, అది కాలువ వెళ్ళిపోతూ ఉంటే శుభ్రంగా ఉంటుంది. అది పూడ్చడం వల్ల రేపు ఏదైనా వరద, పెద్ద వాన వస్తే, తుఫాన్ లాంటిది వస్తే మొత్తం మునిగిపోద్ది, ఏరియా మొత్తం మునిగిపోద్ది. అప్పుడు మనం అయ్యో ఇంత జరిగింది, ప్రభుత్వం ఏం చేస్తుంది అని మీరే జర్నలిస్టులు మైకులు పట్టుకున్నాడు. ప్రభుత్వం ఏం చేసింది ఇంతకాలం, అక్రమాలకి, అవినీతికి చేసిందని. సో ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న పని కరెక్ట్ పనే. అది మూలం వాళ్ళ ఉద్దేశం ఎవరినో టార్గెట్ పెట్టుకుని చేయటం అది ఉన్నా, ఆలోచన ఉన్నా, చేయటం కార్యక్రమం మంచిది. ఈ అన్యాక్రాంతంగా అక్రమ నిర్మాణాలని ఈ కబ్జాలు చేసి కట్టేయటం. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా దీంట్లో భాగం అని చెప్తున్నారు. అప్పట్లో ఎంత గుట్టల బుద్ధి లేని కొడుకు, చెత్తరా కొడుకు లేదు అన్నపూర్ణ స్టూడియోకి. ఎన్ని సొల్లువాగుళ్ళు నా దగ్గర మాట్లాడద్దు. ఎవడో చెత్తరా అన్నపూర్ణ స్టూడియోకి దీనికి సంబంధం ఏంటి? అన్నపూర్ణ స్టూడియో అది ఆల్రెడీ ఇప్పుడు రామారావు గారి పీరియడ్లోనే సెటిల్ అయింది. 7 ఎకరాల విషయం, 7 ఎకరాల విషయం. ఆయన లేబర్ హౌస్, లేబర్కి ఇల్లు కట్టడానికి తీసుకున్న తర్వాత దాన్ని ఏదో టెంబర్కి ఇచ్చారని గొడవ జరిగింది. అప్పుడే అది సెటిల్ అయింది. సెటిల్ అయిపోవడం దానికి ఏదో రెగ్యులైజ్ చేసుకుని చేసేసారు. ఇది దానికి దీనికి ఎవడో బుద్ధి లేనాడు, ఎవడో రోమర్స్ను, రోగ్గు మాటల్ని, సొల్లు మాటలని నా దగ్గర అడగద్దు. అది విషయం ఉంటే, విషయ పరిజ్ఞానంతో ఉండే మాటలను అడగాలి. కానీ అది దరిద్రం. అది ఇక్కడ జరుగుతుంది, మంచి తప్పేం లేదు. ఇది నాగార్జున కనుక వదిలిపెట్టేస్తే మరి మిగతా వాళ్ళందరూ అడుగుతారు కదా. కనుక అది కాకుండా చేస్తున్నారు, సంతోషం. చేసే పని మంచిదే, చెడదంటారు. ఇప్పుడు బస్సు ఈ విషయం మాత్రం మంచిదే. ఎందుకంటే ఆ కాలువలు పూడ్చి చేసి దాన్ని మట్టి పూసికేసి ఆ స్థలం మీద బిల్డింగ్లు కట్టడం వల్ల ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. రేపు ఏదైనా పెద్ద వాన వస్తే అప్పుడు మొత్తం ఆ పక్కన కాలం మూసేయటం వల్ల మొత్తం కాలనీ నీళ్ళు వెళ్ళే మార్గం లేదు, పొంగుతాయి, మొత్తం కాలనీ మొత్తం మునిగిపోద్ది. అది ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకముందే అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇచ్చిన సన్నాసులు ఆఫీసర్లు ఎవరో డబ్బులు తీసుకుని వాళ్ళని కూడా కోల్చడమే కాదు, ప్రభుత్వం చేయాల్సింది ఆనాడు వీటికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు.